ఇది కంపేర్ చేసుకోండి దయచేసి. దేవుడు అవ్వకి బోధ చేశాడు, సాతాను అవ్వకి బోధ చేశాడు. ఎవరు బోధ నమ్మింది? అవ్వ. సేమ్ అప్పటి నుంచి ఇప్పుడు దాకా అదే కదా, బోధ మార్చేస్తున్నాడు. దేవుడు ఏం చెప్పారు? స్పష్టంగా తినద్దు, చచ్చిపోతారు అన్నారా? దేవుడు ఇక్కడ బోధ చేశారు, సాతాను ఏం బోధ చేస్తున్నాడు అవ్వతో? పక్కన పెట్టి చూసుకోండి. అబద్ధ బోధలు ఉంటాయి, అబద్ధ బోధకులు ఉంటారు. ప్రపంచం అంతా భయంకరంగా పక్కెళ్ళిపోతుంది అబద్ధ బోధ ద్వారా. బోధలు చాలా వస్తున్నాయి, కొత్త కొత్త బోధలు. పరిశుద్ధాత్మ దేవుడు లేరు అని బోధ వస్తుంది. నీ ఇష్టం, నమ్మితే నమ్ము. బోధలు ఎన్నో వచ్చేసినాయి, తప్పుడు బోధలు ఎన్నెన్నో వచ్చినాయి. ఒకటే కాదు, లెక్కలేని బోధలు వచ్చినాయి. వాటిల్లో పెద్ద బోధ తప్పుడు బోధ. ఎవడో ఏదో చెప్పేస్తానే, సత్యం ఏంటో తెలుసుకోవాలి, సత్యాన్ని పరీక్షించాలి. ఇప్పుడు ఎవడు నష్టపోయాడు? వాళ్ళు నష్టపోలే, నువ్వు నష్టపోయావు, నీ కుటుంబం నష్టపోయింది. నువ్వు లైట్ గా తీసుకుంటే ఇప్పటికీ మాకు వచ్చే నష్టం ఏం లేదు. జాగ్రత్త పడమని యేసు ప్రభు వారు చెప్పారు. జాగ్రత్త పడండి. తప్పుడు బోధకులు వస్తున్నారు. ఆదాము అవ్వతో చెప్పారు, తిను దినమున చచ్చిపోతారు. సాతాను, మీరు తింటే చావనే చావ. ఒప్పుకోవాలి, జీవితాంతం ఒప్పుకోక్కర్లేదు. పశ్చాత్తాపడాలి, పశ్చాత్తాపడక్కర్లేదు. తప్పుడు బోధ రుచిగా ఉంటది. ఎందుకని? నీ అహానికి ఆ తప్పుడు బోధ బాగా మ్యాచ్ అయింది. ఇప్పుడు దురాత్మ మీద వేయకూడదు, నీకు నచ్చింది అది. ఎందుకని? ఒప్పుకోవాలంటే తగ్గింపు ఉండాలి, ఒప్పుకోవాలంటే తలదించుకోవాలి. ఈ రోజుల్లో అడుక్కునేవాడు కూడా తలదించుకోడు. మీకు నచ్చింది అది సాతాను గడి ఎరేసాడు. ఒప్పుకోవడం అంటే కష్టం. దేవుడి దగ్గర ఒప్పుకోవాలంటే, మనిషి దగ్గర ఒప్పుకోవాలంటే, సేవకుడి దగ్గర ఒప్పుకోవాలంటే అహం. టాప్ లో ఉంది అహం. ప్రపంచవ్యాప్తంగా తప్పు చేసిన ఒప్పుకోను నేను, అది నచ్చింది, నువ్వు దొరికావు సాతాను గడికి. అందుకనే ఆ సాతాను గడి మాయలో పడిపోయారు. అప్పుడు దాకా అవ్వ చూడలా, అసలు పండునే చూడలా, చెట్టునే చూడలా. అప్పుడు ఎలా కనబడుతుంది? అందంగా కనబడుతుంది అవ్వకి. అప్పుడు దాకా నచ్చల, అప్పుడు దాకా భయం వేసింది. సాతాను నమ్మిన తర్వాత బోధ అందంగా కనబడుద్ది. నిజమే కదా, రోజు ఒప్పుకోవడం ఏంటి? దరిద్రంగా, రోజు కన్నీళ్ళు ఏంటి? చండాలంగా. ఇది నచ్చింది. ఆడ ఎలాగో నరకానికి పోతాడు సాతాను గాడు. నీకేమొచ్చింది? ఆడ అసహించుకుంటాడు ఒప్పుకోల్ని. ప్రతి క్షణం పాపం చేస్తూ, కన్న తండ్రిని ఏడిపిస్తూ, రక్తం కాచిన తండ్రిని రోజు అవమానిస్తూ, ఆయన రక్తాన్ని కాలి కిందేసి తొక్కుతూ, నేనేం పాపం చేశానంటే నువ్వు సాతానికి వేరు కాదు, ఒకటే. ఆయన ప్రేమ అమృతం, ఆయన ప్రేమ అనంతం. ఆ ప్రేమని అనుభవిస్తూ ఈ రోజు ప్రతిక్షణం మనందరం ఏడిపిస్తున్నాం. ఏదో కోణంలో, ఆ కోణమా ఈ కోణమా కాదు, ఏదో కోణంలో బాధ పెడుతున్నాం. అయ్యో తండ్రిని బాధ పెడుతున్నామే. మనమేం చేయలేము, రక్తం కాచక్కర్లేదు, మనం ప్రాణం పెట్టేసిన దేవుడు రుణం తీర్చుకోలేము. కనీసం పశ్చాత్తాపం కూడా పడకపోతే ఇంకా అర్థమే ఉంటుంది క్రైస్తవ్యానికి. ఏమిచ్చినా రుణం తీర్చుకోలేము. సిలువ త్యాగానికి ఎందుకు గర్వాంధులైపోతున్నారు? ఎందుకు సేవకులు, విశ్వాసులు ఎందుకు ఎదురు తిరుగుతున్నారు? ఎందుకు? ఎలా వచ్చింది ఇదంతా? పశ్చాత్తాపం లేదు కాబట్టి. పక్కన పెట్టి చూసుకో, పశ్చాత్తాపడిన సేవకులు ఎలా ఉన్నారు, పశ్చాత్తాపడని వాళ్ళు ఎలా ఉన్నారు.